సంక్రాంతి అనేది రైతుల పండగ. పట్టణాలలో కంటే పల్లెటూరులో ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. వరి, పత్తి వంటి పంటలు చేతికొచ్చిన తరువాత వచ్చే పండుగ కావడంతో రైతుల ముఖంలో ఆనందం కనిపిస్తుంది. ఈ సమయంలో రైతులకు, కూలీలకు పొలం పనులు తక్కువగా ఉండడంతో పాటు చేతిలో డబ్బులు కూడా ఉంటాయి. అందుకే పల్లెల్లో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15 లేదా 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగకు ఖగోళ శాస్త్రంలో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి అంటే మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సూచించేదే మకర సంక్రాంతి. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. తమిళనాడులో సంక్రాంతిని పొంగల్ అని పిలుస్తారు. బియ్యం, పెసరపప్పు, పాలు కలిపి చేసే వంటకాన్నే పొంగల్ అంటారు. ఈ వంటకాన్ని సంక్రాంతి రోజున తప్పనిసరిగా చేస్తారు. ఆ వంటకం పేరు మీదుగానే పండుగకు కూడా పొంగల్ అని పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందడి నెల రోజుల ముందే మొదలవుతుంది. ఈ కాలాన్ని ధనుర్మాసం అని అంటారు. ఈ నెలలో హరిదాసులు హరినామ సంకీర్తనలు చేస్తూ పల్లెల్లో తిరుగుతారు. బాలికలు ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి వాటిపై ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచుతారు. ఈ సమయంలో గంగిరెద్దులు ఆడించేవారు పల్లెల్లోకి వస్తారు. అందంగా అలంకరించిన ఇడ్లు వాళ్ళు చెప్పినట్లే ఆడతాయి. సంక్రాంతి పండుగ 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు భోగి. ఈ రోజున తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు. ఇలా చేస్తే దురదృష్టి తొలగిపోతుందని నమ్మకం. భోగి రోజు సాయంత్రం బొమ్మల కొలువు నిర్వహిస్తారు. చిన్నపిల్లల తలపై పళ్ళు, పూలు రేఖలు పోసి ఆశీర్వదిస్తారు. వీటిని భోగి పళ్ళు అంటారు. రెండో రోజు సంక్రాంతి. ఈ రోజు అరిసెలు వంటి పిండి వంటలు చేస్తారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. కొన్ని ప్రాంతాల్లో గాలిపటాలు ఎగరేస్తారు. ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోవడంతో ఎంతో ఆనందంగా ఉంటుంది. మహిళల కోసం ముగ్గు పోటీలు కూడా నిర్వహిస్తారు. 40 రోజుల దీక్ష తరువాత అయ్యప్ప స్వామి భక్తులు మకరజ్యోతి దర్శనం చేసుకునే రోజు కూడా ఇదే. మూడవ రోజు కనుమ. ఈ రోజు పశువులను స్నానం చేయించి అలంకరించి పూజ చేస్తారు. ఎడ్ల పందాలు, కోడి పందాలు నిర్వహిస్తారు. చూడడానికి ఇవి ఎంతో ఉత్సాహంగా ఉంటాయి. నెల రోజుల పాటు సాగిన ధనుర్మాస ఉత్సవాలు కనుమ రోజుతో ముగుస్తాయి. ఈ ఉత్సవాలు ముగిసిన సూచనగా ప్రతి ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.